హలో అండ్ వెల్కమ్ టు TravelXP. నా పేరు ఆదిత్య. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మాత్రం సోలార్ పవర్ ప్లాంట్కి సంబంధించిన వీడియోగా ఉండబోతోంది. నేను సోలార్ పవర్ ప్లాంట్ పైన ఎన్నో వీడియోస్ అయితే మాత్రం పెట్టాను, కానీ చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. సో నాకు అరైజ్ అయిన డౌట్స్ అయితే మాత్రం నేను ఈ వీడియోలో క్లియర్ చేయబోతున్నాను. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం దయచేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరియు బెల్ నోటిఫికేషన్ కూడా తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద మీ అభిప్రాయం అయితే మాత్రం కామెంట్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ డౌట్ వచ్చేసి ఆన్ గ్రిడ్ అంటే ఏంటి, ఆఫ్ గ్రిడ్ అంటే ఏంటి. ఆఫ్ గ్రిడ్ మనకి సోలార్లో బ్యాటరీస్ ఉంటాయా, ఖర్చు ఎక్కువ ఉంటుందా. సో ఇక్కడ ఆన్ గ్రిడ్ అంటే ఏంటంటే మీకు ఇంట్లో వైరింగ్ అనేది ఏది డిస్టర్బ్ చేయకుండా కేవలం మీటర్ మాత్రమే మార్చడం జరుగుతుంది. మీకు ఇంట్లో అందరికీ తెలుసు ఒక మీటర్ అయితే ఉంటుంది. ఆ మీటర్కి ఒక ఇన్పుట్ అనేది బయట నుంచి పైతే వస్తుంది, అంటే మనకి గ్రిడ్ నుంచి వస్తుంది అనమాట. ఆ గ్రిడ్ నుంచి వచ్చిన ఆ కరెంట్ అయితే మనకి మీటర్లో నోట్ అయ్యి మీరు ఎన్ని యూనిట్స్ అయితే వాడుకున్నారో దాంట్లో నోట్ అవుతుంది. జనరల్గా మీటర్స్ అనేవి ఇలా వర్క్ అవుతాయి. అదే మీరు కనుక సోలార్ పవర్ ప్లాంట్ కనుక చూసుకుంటే మీటర్ మాత్రమే మార్చడం జరుగుతుంది. ఈ మీటర్లో మనకి 2 ఇన్పుట్స్ ఉంటాయి. ఒకటి సోలార్, ఇంకొకటి జనరల్ ఇన్పుట్ అనమాట, అంటే మనకి బయట నుంచి వచ్చే కరెంట్ అనమాట. మనం జనరల్గా మార్నింగ్ కనుక మనకి పవర్ జనరేషన్ కనుక ఎక్కువ ఉంటుంది సోలార్లో. సో మనకి మార్నింగ్ 8కి 9కి కానీ కరెంట్ తయారవుతుంది, స్టార్ట్ అవుతుంది. ఇది మనకి ఈవినింగ్ 4-5 దాకా అయితే ఉంటుంది. సో ఇక్కడ దాకా తయారైన కరెంట్ ఏదైతే ఉంటుందో మీ వాడకం పోగా మిగిలిన కరెంట్ అయితే గ్రిడ్కి వెళ్ళిపోతుంది. సపోజ్ మీకు ఒక 5 కిలోవాట్ ప్లాంట్ తీసుకుందాం. ఈ 5 కిలోవాట్ ప్లాంట్ మనకి ఆ రోజులో ఒక 20 యూనిట్లు తయారు చేస్తుంది అనుకోండి. ఈ 20 యూనిట్లో మీరు ఒక 2 యూనిట్లు వాడుకున్నారు అంటే సపోజ్ మీరు పగలు ఏసీ వేసుకున్నారు, లేకపోతే పగలు మీరు టీవీలు పెట్టుకున్నారు, లేదా ఈ ఫ్రిడ్జ్లు రన్ అవుతూ ఉంటాయి కదా, అలా అనమాట. మీకు ఇలా తయారైన కరెంట్ మీరు వాడుకోగా మిగిలిన 18 యూనిట్లు ఆ రోజుకి గ్రిడ్కి వెళ్ళిపోతుంది. ఎన్ని యూనిట్లు వెళ్ళిందో మనకి మీటర్లో నోట్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనము రాత్రి మనకి పవర్ ప్లాంట్స్ అనేవి పనిచేయవు, ఎండ ఉండదు కాబట్టి మీరు రాత్రి మనకి లోడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు పైనుంచి తీసుకున్న పవర్ అయితే దాంట్లో నోట్ అవుతుంది. ఆ రోజున మీరు 20 యూనిట్లో ఒక 10 యూనిట్లు వాడుకున్నారనుకోండి, మిగిలిన 10 యూనిట్లకి దాంట్లో మీకు నోట్ అయిపోతుంది. ఇక్కడికి ఆన్ గ్రిడ్ అంటే మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఇక్కడ ఆఫ్ గ్రిడ్ అంటే ఏంటి. ఆఫ్ గ్రిడ్లో బ్యాటరీస్ అయితే ఉంటాయి. ఈ బ్యాటరీస్ ద్వారా ఏమవుతుందంటే బయట పవర్తో మీకు సంబంధం లేకుండా, అంటే గవర్నమెంట్ పవర్తో మీకు సంబంధం లేకుండా నడవాలంటే మనం కనుక ఆఫ్ గ్రిడ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ ఆఫ్ గ్రిడ్లో మనకి బ్యాటరీస్ అనేవి ఉండడం వల్ల మెయింటెనెన్స్ అనేది బాగా ఖర్చు ఎక్కువైతే అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఆన్ గ్రిడ్ సిస్టంలో మనకు వచ్చే ఇన్వర్టర్కి అయితే 5 to 8 years వ్యారంటీ అయితే వస్తుంది. అది మనం బ్రాండ్ బట్టి మారుతూ ఉంటుంది. అదే మనం కనుక ఆఫ్ గ్రిడ్ కనుక తీసుకుంటే దీనికి 2 years మాత్రమే వ్యారంటీ ఉంటుంది. అది మనకి 5 years కదా, ఇది మనకి 2 years మాత్రమే ఎందుకు ఉంది. ఇది కనుక మనం చూసుకుంటే ఆన్ గ్రిడ్లో ఇన్వర్టర్ ఏం చేస్తుందంటే పైన తయారయ్యే డీసీ కరెంట్ని ఏసీగా మార్చి సప్లై అయితే ఇస్తుంది. దాని పనితనం మాత్రం అదొకటే ఉంటుంది. ఆఫ్ గ్రిడ్లో ఏమవుతుంది, డీసీ నుంచి ఏసీగా మార్చి అక్కడ మనకి బ్యాటరీస్ అయితే ఉంటాయి, ఆ బ్యాటరీస్ని మనం ఛార్జ్ చేయాలి. సో ఇదనమాట. బ్యాటరీస్ అనేవి ఎప్పుడూ డిశ్చార్జ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ బ్యాటరీ వోల్టేజ్ మెయింటైన్ చేయడం కోసం ఇన్వర్టర్ అనేది ఎప్పుడూ పనిచేస్తూ ఉంటుంది. సో దానిపైన లోడ్ అనేది ఎక్కువయ్యి ఆ ఇన్వర్టర్ అయితే మాత్రం ఎక్కువ రోజులు అయితే మాత్రం పనిచేయదు. ఇక్కడ మీకు వారంటీ గురించి క్లియర్ అయింది అనుకుంటున్నాను. మీకు ఒకటండి, సబ్సిడీ కనుక రావాలంటే దాంట్లో రెండు పదాలు మాత్రం ఖచ్చితంగా వినిపించకూడదు. ఒకటి ఏంటంటే బ్యాటరీ అండ్ ఇంకోటి మోనోపెర్ ప్యానల్స్ అనమాట. మీకు కనుక సబ్సిడీ రావాలంటే ప్యానల్స్ మనం వాడేది పాలీక్రిస్టలిన్ ప్యానల్స్ అయి ఉండాలి. అందులో మనం బ్యాటరీ అనే మాట మాత్రం మనం వాడకూడదు. సో అక్కడ సబ్సిడీ అనే మాట మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి, సబ్సిడీ ఎవరికి వస్తుంది. మీరు ఆంధ్రప్రదేశ్లో కూడా సబ్సిడీ వస్తోంది. అది కేవలం 5 జిల్లాల్లో మాత్రమే, అంటే ఈపీడీసీఎల్ పరిధిలో ఉండే జిల్లాలకి మాత్రం సబ్సిడీ అయితే వస్తుంది. సో మనకి టోటల్గా అయితే మాత్రం మనకి 5 districts అయితే ఉన్నాయి. ఒకటి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి. ఇక్కడ మనకి 5 జిల్లాల్లో ఉన్న వాళ్ళకి సబ్సిడీ అయితే వస్తుంది. అది ఎంత వస్తుంది, 3 kilowatt కనుక మనం ప్లాంట్ పెట్టుకోవాలంటే ఈ 5 జిల్లాల్లో కాకుండా మనం విజయవాడలో ప్లాంట్ పెట్టుకోవాలనుకున్నాం అనుకోండి, సబ్సిడీ లేకుండా అది మనకి 1,60,000 నుంచి 1,70,000 అయితే ఖర్చు అవుతుంది. అదే మనం కనుక ఈ ప్లేసెస్లో నేను చెప్పిన ప్లేసెస్లో ఉన్నట్లయితే, మీరు కనుక ఉన్నట్లయితే తెలంగాణ కూడా మనం పెట్టుకోవాలనుకుంటే ₹1,00,000 ఖర్చు అవుతుంది. మిగతా ఇవైతే 60,000 ఉందో అది మీకు సబ్సిడీగా అయితే మాత్రం వస్తుంది. ఇక్కడ దాకా మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. మరి నువ్వు తమ్నేలో ₹1,00,000 పెట్టావు కదా, సో దీనికి కూడా నేను ఆన్సర్ చెప్తానండి. మీరు కనుక 8 kilowatt ప్లాంట్ పెట్టుకోవాలనుకుంటే నేను చెప్పిన ప్లేసెస్లో, అంటే సపోజ్ విజయవాడ లెక్కేసుకోండి, కృష్ణా జిల్లాలో మీరు కనుక ప్లాంట్ పెట్టుకోవాలనుకుంటే 8 kilowattకి మీకు ఒక 4 లక్షలు ఖర్చు అవుతుంది. అదే మీరు కనుక సబ్సిడీ ఉన్న ప్లేసెస్లో ఈ 5 జిల్లాల్లో కనుక మీరు ప్లాంట్ పెట్టుకుంటే, తెలంగాణ కూడా పెట్టుకుంటే మీకు 3 లక్షలు మాత్రమే ఖర్చు అవుతుంది. ఇక్కడ కూడా మీకు క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను.
ప్లాంట్ ఏంటంటే పెరిగే కొద్దీ మన ఖర్చు అయితే మాత్రం తగ్గుతుంది. సపోజ్ ప్రెజెంట్ మీకు 3 కిలోవాట్కి 1 లక్ష రూపాయలు అయిందనుకోండి, 10 కిలోవాట్కి మీకు అయ్యే ఖర్చు 3 లక్షలే ఉండొచ్చు, ఆర్ 3,50,000 ఉండొచ్చు. ఇలా ఏంటంటే ప్లాంట్ మనం పెరిగే కొద్దీ సబ్సిడీ కూడా మనకి కలిసి వస్తుందని చెప్పుకోవాలి. కానీ ప్రస్తుతం మనకేంటంటే మన ఇంట్లో ఒక ఏసీ కనుక ఉండి మన బిల్ కనుక 360 యూనిట్ల లోపు కనుక వస్తే మనమైతే 3 కిలోవాట్కి వెళ్ళొచ్చు. కానీ నేనేం చెప్తానంటే సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకునే వాళ్ళు రేపొద్దున భవిష్యత్తుని ఆలోచించుకుని పెట్టుకోండి. ఎందుకంటే ఇవాళ ఉండే వాడకం మనకి 5 ఏళ్లలో ఉండకపోవచ్చు. ఇప్పుడు మనకి పెట్రోల్ కార్స్ అయితే ఉన్నాయి, రేపొద్దున ఎలక్ట్రిక్ కార్స్ రావచ్చు, ఎలక్ట్రిక్ కార్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి, అప్పుడు మనకి పవర్ సరిపోదు. సో నేనేమంటానంటే 3 కిలోవాట్కి వెళ్ళేవాళ్ళు సబ్సిడీ కనుక ఉంటే 5 కిలోవాట్కి వెళ్ళండి. ఇంకోటి మీరు మోనోపెర్క్ కావాలనుకుంటే మాత్రం ఈ ప్యానల్స్లో మనకి దొరకదు. సబ్సిడీ కావాలంటే మీకు మోనోపెర్క్ ప్యానల్స్ అనేవి పెట్టుకోవడం కుదరదనమాట. అండ్ నెక్స్ట్ ఏసీస్ రన్ అవుతాయా, మన ఇంట్లో ఉండే అప్లయన్సెస్ మొత్తం రన్ అవుతాయా? ఏసీస్ రన్ అవుతాయి ఆన్ గ్రిడ్లో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. వైరింగ్ అనేది మనం మార్చకపోవడం వల్ల జనరల్గా మీ ఇంట్లో పవర్ ఎలాగైతే వస్తుందో అలాగే వాడుకోవచ్చు. ఏసీస్ అనేవి మనం ఎన్నన్నా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఆఫ్ గ్రిడ్కి వస్తే మాత్రం ఏసీస్ వర్క్ అవ్వవు. ఏసీస్ వర్క్ అవ్వాలంటే మనం బ్యాటరీస్ బాగా ఎక్కువ పెట్టుకోవాలి. ఏసీలో జనరల్గా మనకి 2000 వాట్స్ కానీ 1500 వాట్స్ కానీ తీసుకుంటూ ఉంటాయి ఇన్వర్టర్ ఏసీస్ కూడా. సో ఈ 1500-2000 వాట్స్ కనుక మనం ఆ బ్యాటరీస్ పైన పెడితే బ్యాటరీస్ అనేవి త్వరగా ఖాళీ అయిపోయేందుకు అవకాశం అయితే ఉంది. కాబట్టి మనం ఎక్కువ బ్యాటరీస్ పెట్టుకోవాలి. ఇదంతా మనకి బాగా మెయింటెనెన్స్తో కూడుకున్న విషయం అయితే. సో మీరు కనుక ఒక డౌట్ అయితే రావచ్చు, బయట కరెంటు పోతే ఇంట్లో కూడా కరెంటు పోతుంది కదా, ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అనొచ్చు. బయట కరెంటు పోయినప్పుడు ఇంట్లో కూడా పోతుంది. జనరల్గా మీకు ఉండే ఇంట్లో ఉండే ఇన్వర్టర్ కూడా మీరు వాడుకోవచ్చు. మీకు సోలార్ పవర్ ప్లాంట్ పెట్టినందువల్ల వచ్చిన డిఫరెన్స్ అంటూ ఏమీ కనిపించదు. మీకు బయట ఎలాగైతే పవర్ ఉంటుందో సేమ్ కూడా మీకు అలాగే ఉంటుంది. మనకి ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే వాళ్ళు బిల్ రీడింగ్ తీయడానికి వచ్చినప్పుడు సపోజ్ ఒక 5 కిలోవాట్ ప్లాంట్ మనకి 600 యూనిట్లు తయారు చేస్తుంది అనుకున్నాం. ఈ 600 యూనిట్లలో మీకు ఇంట్లో వాడుకునే పవర్ కనుక 400 యూనిట్లు ఉంటే మిగిలిన 200 యూనిట్స్ని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే నెక్స్ట్ మంత్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. క్యారీ ఫార్వర్డ్ అంటే నెక్స్ట్ మంత్లో కలుపుతుంది అనమాట. ఇలా మనకి 3 మంత్స్ కానీ 6 మంత్స్ కానీ లెక్క వేసుకుంటారు. లెక్క వేసుకుని మీ జనరేషన్ కనుక ఎక్కువ ఉంటే పీపీఏలో రాసుకున్న రేట్ ప్రకారం గవర్నమెంట్ అయితే మీకు మనీ అయితే మాత్రం రిలీజ్ చేస్తుంది. ఒకవేళ 600 యూనిట్స్ కనుక మీరు దానికంటే మీరు ఎక్కువ వాడుకుంటే, సపోజ్ 600 కంటే మీరు ఎక్కువ వాడుకుంటే మీరు ఆ నెల మాత్రం బిల్ పే చేసేయాలి. కానీ ఒకవేళ మీకు తక్కువ వచ్చినా సరే మినిమం బిల్ అయితే మాత్రం మనం పే చేస్తూ ఉండాలి. మినిమం బిల్ అయితే మాత్రం ఖచ్చితంగా మనం పే చేయాలి, ఎందుకంటే మీటర్ ఉంది కాబట్టి. సో ఇక్కడ దాకా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ సబ్సిడీ ఎలా పెట్టుకోవాలి. సబ్సిడీ పెట్టుకోవడం కోసం మీరు బ్యాంకుల చుట్టూ లేకపోతే మీరు డిస్కౌంట్ల చుట్టూ తిరగాల్సిన పని అయితే లేదు. ఇప్పుడైతే మొత్తం ప్రాసెస్ అంతా మారింది. సో మనకి ఈపీడీసీలు ఉందనుకోండి, అందులో మనకి 11 కంపెనీస్ ఉంటాయి. ఈ 11 కంపెనీస్ ద్వారా మనం సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకుంటేనే మనకు సబ్సిడీ అనేది వస్తుంది. సబ్సిడీ తీసేయగా మిగిలిన అమౌంట్ అయితే మాత్రం మనం వాళ్ళకి పే చేయాలి. సపోజ్ 3 కిలోవాట్ ప్లాంట్ సబ్సిడీ లేకుండా 1,60,000 అవుతుంది, 1,70,000 అవుతుంది. సబ్సిడీ అమౌంట్ ఏదైతే 1,00,000 రూపాయలు ఉందో ఈ 1,00,000 రూపాయలు మీరు ఆ కంపెనీకి పే చేస్తే మీ పేరున వాళ్ళు సబ్సిడీ అప్లై చేసుకుంటారు, గవర్నమెంట్ నుంచి వాళ్ళు మనీ తీసుకుంటారు. ఇక్కడ దాకా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక సోలార్ పవర్ ప్లాంట్ కావాలంటే evtravelxp@gmail.comకి మీ మొబైల్ నెంబర్ నాకు మెయిల్ చేయండి, నేనైతే మీకు కాల్ చేస్తాను. చాలామందికి ఇప్పటికే నా పాత వీడియోలో కూడా నా ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది. సో మ్యాక్సిమం నేను సమాధానం అయితే మాత్రం చెప్తున్నాను. కానీ ఇప్పుడు నేను నెంబర్ డిస్క్లోజ్ చేయలేను, ఎందుకంటే ఛానల్ ఫాలోవర్స్ కూడా మనకి బాగా పెరిగారు, నా కాల్స్ ఎక్కువ అవుతున్నాయి, నా పని కొంచెం డిస్టర్బ్ అవుతుంది. సో మీరు కనుక సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకోవాలనుకుంటే మీ మొబైల్ నెంబర్ని, మీ పేరు, మీ ఊరిని evtravelxp@gmail.comకి మెయిల్ చేయండి, నేనైతే మీకు కాల్ చేస్తానన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే సోలార్ పవర్ ప్లాంట్లో మెయింటెనెన్స్ ఉంటుందా? ఆన్ గ్రిడ్లో మనకి ఎటువంటి మెయింటెనెన్స్ అనేది ఉండదు. ఆన్ గ్రిడ్లో మనకి మెయింటెనెన్స్ అంటూ ఏముంటుందంటే 15 రోజులకు ఒకసారి సోలార్ పవర్ ప్లాంట్ పైన దుమ్ము చేరుతుంది కాబట్టి ఒక పైప్తో మనం ప్యానల్స్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకోటి ప్యానల్స్ వారంటీ మనకి 25 ఏళ్ళు అయితే ఉంటాయి. ఈ 25 ఏళ్ల పాటు మనం ప్యానల్స్ని కదిలించాల్సిన పని అయితే మాత్రం లేదు. ప్రస్తుతం ఇవాళ మనం ప్లాంట్ తీసుకున్నప్పుడు 1 కిలోవాట్ నుంచి 4 యూనిట్లు తయారైందనుకోండి, అది ప్లాంట్ అయిపోయే టైంలో 25 ఏళ్ళు వచ్చేసరికి 3 యూనిట్లు మాత్రమే తయారవుతుంది. ఎందుకంటే డిగ్రేడ్ అవుతూ ఉంటాయి కాబట్టి, అందులో ఉండే సోలార్ సెల్స్ అనేవి డిగ్రేడ్ అవుతూ ఉంటాయి కాబట్టి అదైతే మాత్రం డిఫరెన్స్ అయితే ఉంటుంది. కానీ ఇన్వర్టర్ అయితే మాత్రం 5 నుంచి 8 ఏళ్ళు వ్యారంటీ అయితే ఉంటుంది. 5 ఏళ్ళు వ్యారంటీ అంటే 5 ఏళ్ళు మాత్రమే పనిచేస్తుందని కాదు, 5 ఏళ్ళు వ్యారంటీ ఉన్నవి 7 ఏళ్ళు పనిచేయచ్చు, 8 ఏళ్ళు పనిచేయచ్చు. అప్పుడు మీరు ఇన్వర్టర్ అనేది మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. కానీ ఆఫ్ గ్రిడ్కి వస్తే ఆఫ్ గ్రిడ్లో ఉండే ఇన్వర్టర్ ఎప్పటికప్పుడు మనం మార్చుకుంటూ ఉండాలి. అంటే ఒక 2 ఇయర్స్ ఉంటుంది, 3 ఇయర్స్ పనిచేయచ్చు, మళ్ళీ 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ మనం మార్చుకోవాలి. దాంతోపాటు మనకి బ్యాటరీస్ ఒక 5-6 ఏళ్ళు వస్తాయి, తర్వాత మనం బ్యాటరీస్ అయితే మార్చుకోవాలి. కాబట్టి నేనేమంటానంటే
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న వాళ్ళకి ఆఫ్ గ్రిడ్కి వెళ్ళాల్సిన అవసరం అయితే మాత్రం లేదు. ఒక ఆన్ గ్రిడ్ ప్లాంట్ తీసుకోండి, దానికి అదనంగా మీరు ఒక ఇన్వర్టర్ పెట్టుకోండి సరిపోతుంది. ఆన్ గ్రిడ్ ప్లాంట్ తీసుకుంటే మీకు బిల్ మొత్తం తగ్గుతుంది, కరెంట్ పోయినప్పుడు ఈ ఇన్వర్టర్ అనేది మాత్రం పనిచేస్తుంది. సో ఇక్కడ దాకా టాపిక్ అనేది క్లియర్ అయింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మనము ఇంకొక డౌట్ ఏంటంటే సోలార్ పవర్ ప్లాంట్కి సబ్సిడీ ఎప్పటిదాకా ఉంటుంది? మనకి సెంట్రల్ గవర్నమెంట్ అయితే మాత్రం సబ్సిడీ అనేది మాత్రం మనకి ఇస్తుంది. కానీ మనకి ఒక ఆర్టికల్ అయితే వచ్చింది ఎకనామిక్ టైమ్స్లో, ఆగస్ట్ 31 దాకా మనకి సబ్సిడీ అనేది ఉంది, సెప్టెంబర్ 1 నుంచి కేంద్రం తమ సబ్సిడీస్ని విత్డ్రా చేసుకుంటుందని చెప్పి ఒక ఆర్టికల్ అయితే మాత్రం మనకి రావడం జరిగింది. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ 10 రోజుల్లో ఒక అప్లికేషన్ అయితే మాత్రం పెట్టుకోండి. తర్వాత మ్యాక్సిమం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇదైతే మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. అండ్ మనకి సబ్సిడీ పెట్టుకోవాలంటే ఏమేమి ఉండాలి? పవర్ బిల్తో పాటు మీకు అది డొమెస్టిక్ కనెక్షన్ అయి ఉండాలి. డొమెస్టిక్ అంటే ఇంటికి, కేవలం ఇంటికి మాత్రమే సబ్సిడీ అనేది వస్తుంది. మీరు కమర్షియల్ కనుక పెట్టుకోవాలనుకుంటే, సపోజ్ వాటర్ ప్లాంట్స్ ఉంటాయి అండ్ మనకి ఫ్యాక్టరీస్ ఉంటాయి, ఆఫీసెస్ ఉంటాయి, ఇటువంటివన్నీ మనకి కమర్షియల్ పవర్లోకి వస్తుంది. కేవలం మనకి డొమెస్టిక్ అంటే ఇంటికి మాత్రమే సబ్సిడీ అనేది అప్లికబుల్ అవుతుంది. మిగతా వాళ్ళు ప్లాంట్ పెట్టుకోకూడదా అనుకుంటే పెట్టుకోవచ్చు, కానీ సబ్సిడీ కనుక మీకు రావాలంటే అది డొమెస్టిక్ కనెక్షన్ అయి ఉండాలి. ఆ సర్వీస్ ఉన్న వాళ్ళ పేరు పైన ఆధార్ కార్డ్ అయితే మాత్రం ఉండాలి. ఇంకోటి ఎంత ప్లేస్ పడుతుంది? మనం మోనోపార్క్ ప్యానల్స్ కనుక చూసుకుంటే 1 కిలోవాట్ పెట్టేందుకు 63 స్క్వేర్ ఫీట్ అయితే మాత్రం పడుతుంది. జనరల్గా ఒక 70 స్క్వేర్ ఫీట్ లెక్కేసుకోండి. అదే మనం పాలీకి వస్తే ఏమవుతుందంటే కొంచెం ప్లేస్ అనేది ఎక్కువ పడుతుంది. ఎందుకంటే మోనో మనకి తక్కువ ప్లేస్లో ఎక్కువ పవర్ అయితే మాత్రం జనరేట్ అవుతుంది. అదే మనం పాలీ విషయానికి వస్తే సపోజ్ మనకు మోనోలో 6x3 అంటే 6 అడుగులు x 3 అడుగులు వెడల్పు ఉన్న ప్యానల్లో 380 వాట్ల దాకా తయారైతే, మనం పాలీకి వస్తే మాత్రం అదే 6 అడుగులు x 3 అడుగులు వెడల్పులో మనం చూసుకుంటే 335 వాట్స్ మాత్రమే తయారవుతుంది. కాబట్టి మనము 5 కిలోవాట్ ప్లాంట్ పెట్టాలంటే దీంట్లో ఒక 14 ప్యానల్స్ అనేవి పడితే మనం దీనికి వచ్చేసరికి ఒక 17 కానీ 18 కానీ పెట్టాల్సి అవుతుంది. కాబట్టి మోనోలో 1 కిలోవాట్కి 70 స్క్వేర్ ఫీట్ లెక్కేసుకుందాము, పాలీ వచ్చేసి 80 స్క్వేర్ ఫీట్ అనమాట. మీకున్న పైన ప్లేస్ బట్టి మీకు అయితే డిజైన్ చేయడం జరుగుతుంది. సపోజ్ మీకు ఇల్లు కనుక ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లో ఉంటే మనం దీన్ని ఎలా పెడతామంటే నార్త్ నుంచి సౌత్ అయితే పెడతాము. నార్త్ నుంచి సౌత్కి కొంచెం ఇంక్లినేషన్ అయితే ఉంటుంది. నార్త్ కొంచెం హైట్ ఉంటుంది, సౌత్ కొంచెం కిందకు ఉంటుంది. ఇలా అయితే పెడతారు. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పడ్డ ఎండ అయితే సోలార్ ప్యానల్స్ పైన మ్యాక్సిమం అయితే పడుతుంది. ఇక్కడ ఆన్ గ్రిడ్లో పవర్ని మనం స్టోర్ చేసుకోవడం అయితే మాత్రం ఉండదు. కేవలం మనకి ఎక్కడ తేడా వస్తుందంటే పవర్ బిల్లో మాత్రమే తేడా వస్తుంది. ఆఫ్ గ్రిడ్ అనేది మనం వెళ్ళాల్సిన అవసరం అయితే మాత్రం లేదు. ఇంకొకటి హైబ్రిడ్ అనమాట. హైబ్రిడ్ ఏమవుతుందంటే ఇంట్లో ఉండే పవర్ మనం కన్జ్యూమ్ చేసుకోవచ్చు అండ్ మనకి బ్యాటరీస్ కూడా ఉంటాయి. మిగిలిన పవర్ అయితే మాత్రం గ్రిడ్కి వెళ్తుంది. మనం బ్యాటరీస్ హైబ్రిడ్ కూడా నేను వద్దని చెప్తాను. హైబ్రిడ్ వెళ్ళాల్సిన అవసరం కూడా మనకి లేదు. బ్యాటరీస్ ఎప్పుడు ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ అయితే అవుతూ ఉండాలి. కొన్ని ఏరియాస్లో మనకి పవర్ కట్స్ అనేవి బాగా ఎక్కువ ఉంటాయి. అక్కడ మాత్రం మనం ఆఫ్ గ్రిడ్కి అండ్ హైబ్రిడ్కి అయితే మాత్రం వెళ్ళొచ్చు. కానీ పవర్ కట్స్ లేని చోట ఆన్ గ్రిడ్ తీసుకుంటే చాలు. ఒక 15,000 పెట్టి లేదా 20,000 పెట్టి అయితే మాత్రం మన ఇన్వర్టర్ తీసుకుంటే సరిపోతుంది. సో అది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న టాపిక్స్ అయితే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద వాటిని కామెంట్ చేయండి. నేనైతే మాత్రం మ్యాక్సిమం కామెంట్స్ అన్నిటికీ రిప్లై ఇస్తాను. ఒకవేళ కామెంట్ కనుక నేను రిప్లై ఇవ్వలేకపోతే నేను దాని మీద సెపరేట్గా అయితే మాత్రం వీడియో చేస్తాను. సో వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. మన ఈవీ TravelXP ఛానల్కి అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నా కష్టానికి కొంచెమన్నా ఒక ప్రతిఫలం అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.